కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. సోమవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక ఏపీఎన్జీఓ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కర్నూలు జిల్లా సమితి రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్, సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశంలో జిల్లా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 నెలలు అయినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, తక్షణమే ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అమలు, సంక్షేమ కార్యక్రమాలు చేయాలని డిమాండ్ చేశారు. భూ సమస్యలను పరిష్కారం చేయాలని, అసైన్డ్ భూములు పెద్దల చేతుల్లోకి పోతున్నాయని వాటిని ఆపాలని, ఉపాధి హామీ చట్టాలను కాపాడాలని, ఉపాధి హామీ పథకంలో పని చేసే క్షేత్రస్థాయి సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ అభివృద్ధి జరగాలని, పేద ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరచాలని కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుందని తెలిపారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వాటిని పక్కదారి పట్టించి లడ్డూ వివాదం తేవడం సరైంది కాదని, దీన్ని విడనాడి సంక్షేమ పథకాలు అమలు చేయాలని అన్నారు. పేదవారికి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను అమలు చేయాల్సిందే. ఇప్పటికే చాలా మంది తల్లులు పాపం అమ్మఒడి రాక చాలా మంది స్కూల్స్ లో డబ్బులు కట్టుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే ముందు మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి పేదవారు అనుకుంటున్నారు తప్ప పేదవారికి ఏమో న్యాయం చేయదు. ఫీల్డ్ అసిస్టెంట్ మీరు ఉండండి, ఏ గ్రామంలో కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు ఈరోజు లేరు. అదేవిధంగా యానిమేటర్స్ తర్వాత అన్నం వండుకునేటువంటి కార్మికులు, మహిళలు అన్నం వండేటువంటి మధ్యాహ్న భోజనం పట్టుకునేటువంటి కార్మికులు, మహిళా కార్మికులు, ఆ స్కూల్లో ఊడ్చే స్వీపర్లు కూడా తీసే పరిస్థితి వస్తా ఉంది. నేను అడ్రస్లు పిడి గారు కలిసేపోతే ఆయన అన్నాడు, నేను ఉండాలన్నా వారి దయాదక్షిణ ఉండాలని చెప్పాడు. ఆయన సార్ నిర్భయం చెప్పాడు, నేను ఇప్పుడు ఈ సీట్ లో ఉండాలన్నా వాళ్ళ దయాదక్షిణ ఉండాల్సిందే అన్నాడు. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిపాలన వస్తుందో ఆలోచన. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఏవైతే హామీలు ఇచ్చారో ఇంతవరకు కూడా హామీల పరిస్థితి ఈ రోజు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని స్వాగతిస్తా ఉన్నాం. తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజానీకానికి సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా భూ సమస్యలు అనేకమైన ఈ రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి అనేక రకాలుగా అసైన్డ్ భూములు ఈ రోజు పెద్దల చేతుల్లోకి పోతా ఉన్నాయి. వాటిని ఆపాలని చెప్పేసి మేము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో భూ సమస్యలతో పాటు ఉపాధి హామీ చట్టాన్ని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. ఉపాధి హామీ చట్టంలో పనిచేసేటువంటి